అక్కడ దళారులు రైతుల అవతారం ఎత్తారు. నకిలీ పాస్ పుస్తకాలతో రైతులమంటూ సీసీఐకి పత్తి అమ్మకాలు చేశారు. కరీంనగర్ జిల్లాలో పత్తి మోసాలపై విచారణ చేపట్టిన సీబీఐ పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 2 సార్లు వివరాలు సేకరించిన అధికారులు మరోసారి కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలో 2004 నుంచి 2007 వరకు సీసీఐ భారీగా పత్తి కొనుగోలు చేసింది. రైతుల నుంచి తక్కువగా కొనుగోలు చేసి సీజన్ ముగిసిన తర్వాత రైతుల నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే రైతుల పేరుతో వ్యాపారులు, దళారుల నుంచి సీసీఐకి పత్తిని విక్రయించారు. దీనికి నిర్వాహకులు, సీసీఐ అధికారులు సహకరించారంటూ గతంలో రైతు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. అధికారులపై వచ్చిన ఆరోపణలతో అప్పటి ప్రభుత్వం విజిలెన్స్, సిబిసిఐడి విచారణకు ఆదేశించింది. ఇవి ఇచ్చిన నివేదికలు తప్పుగా ఉన్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు రైతు సంఘాల నేతలు. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ 2014 నుంచి జమ్మికుంట మార్కెట్ పరిధిలోని అక్రమాలపై విచారణ చేపట్టింది. 2004 నుంచి 2007 వరకు సీసీఐ తెరిచిన కేంద్రాలు, ఎంతమంది రైతుల నుంచి కొనుగోలు చేశారు, ధర ఎంత అనే దానిపై విచారించింది. 2008 నుంచి 2014 వరకు చేపట్టిన కొనుగోళ్లపై 2015 డిసెంబర్లో మరోసారి వివరాలు సేకరించారు. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో అమాయకమైనటువంటి రైతాంగం, ఆ రైతులకు ఎడదూసి మరి మధ్యదళారీ వ్యవస్థ, ఆ మధ్యదళారీ వ్యవస్థ లోపల కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొని 1000 నుంచి 1500 రూపాయలకు ఎక్కువ అమ్ముకోవడం జరుగుతున్నది. కాబట్టి రైతాంగానికి మరి పత్తి తెచ్చే ముందల తప్పనిసరిగా ప్రభుత్వాలు, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ, అన్ని శాఖలు కూడా తప్పనిసరిగా రైతాంగం మార్కెట్లో అమ్ముకునేటట్టు చేసినట్టు అయ్యేదుంటే దాని మీద కనీస మద్దతు ధరతో పాటుగా రైతుకు చాలా డబ్బుల సెక్యూరిటీ కూడా ఉంటుంది. కాబట్టి మధ్యదళారీ వ్యవస్థను లేకుండా ఈ యొక్క ప్రభుత్వాలు తప్పనిసరిగా రైతాంగాన్ని కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 2016 అక్టోబర్లో గంగాధర మార్కెట్ పరిధిలో 2004, 2007లో జరిగిన కొనుగోళ్లపై వివరాలు సేకరించారు సీబీఐ అధికారులు. ఓ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో 80% మంది పేర్లు శ్రీనివాస్ అనే ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు. శ్రీనివాస్ పేరున్న రైతుల్ని పిలిచి విచారించగా అవి తమ సంతకాలు కావని తేల్చారు. ఇటీవల గంగాధర, వేములవాడ మార్కెట్ పరిధిలో 2006, 2007లో సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మిన 6 రైతుల పేర్లను అధికారులు గుర్తించారు. వారికి సంబంధించిన భూమి, సగటు దిగుబడి వివరాలు సేకరించాలని అగ్రికల్చర్ అధికారుల్ని కోరింది సీబీఐ. రైతులు పండించిన పత్తి పంట విషయంలో అమ్మకంలో 2004, 2007 మధ్య కాలంలో ఎంక్వైరీ చేసింది. అటు ఎంక్వైరీపై నిర్ధారణ చేసి ఎవరైతే తప్పు చేసారో కఠినంగా శిక్షించి రైతులకు మేలు జరిగే విధంగా కృషి చేయాలి. ఇటువంటి సంఘటనలు పురోగతిపోకుండా ప్రతి ఏ విషయంలోనూ రైతులే నష్టపోతారు. కాబట్టి రైతులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళను కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. పత్తి మా దగ్గర ధరలు తక్కువ రేటు తీసుకుపోయి రైతాంగం అని చెప్పి మా దగ్గర తక్కువ రేటు తీసుకుపోయి ఎక్కువ రేటుకి అమ్ముకొని మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకున్నారు. దానివల్ల ప్రభుత్వం చర్య తీసుకోనని, దళాలు ఏమైనా చర్య తీసుకోనని కోరుతుంది. ఆర్థిక అవసరాలు, రైతు యొక్క ఆర్థిక అవసరాలను చూసుకొని మరి దళారులు మరి ఇంటి వద్దకు వెళ్ళి మరి వ్యాన్లతోటి, మరి దొంగ కాంటాలతోటి మరి తక్కువ రేటు వచ్చే వీటి తూకాలు వేసి వారి యొక్క నిరక్షరతను ఆసర చేసుకొని ఈరోజు తక్కువ ధరకు కొనుగోలు చేసిండ్రు. పత్తిని మరి తక్కువ ధరకు కొనుగోలు చేసుకొని మరి వారు సీసీకి వెళ్ళి మరి అక్కడ రైతు పేరు చెప్పుకొని మరి అక్కడ ఎక్కువ ధరలు పొందడం జరుగుతుంది. సీసీఐ అక్రమాలపై 3 ఏళ్లుగా విచారణ జరుగుతున్నా ఎలాంటి నివేదికలు రాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును కావాలనే నీరు గారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కేసును వేగవంతం చేసి అవినీతికి పాల్పడ్డ అధికారుల్ని శిక్షించాలని కోరుతున్నారు.